విజయవాడ ఏరో సమ్మిట్ సమావేశాలను పురస్కరించుకుని కృష్ణానదీ తీరంలోని విమాన విన్యాసాలు జరగనున్నాయి. ముందస్తుగా లండన్కు చెందిన ఏరోబాటిక్ విమాన బృందం సన్నాహక విన్యాసాలు నిర్వహించింది. యూకేకు చెందిన మార్క్ జెఫ్రీ బృందం 4 విమానాలతో సాహసాలు చేసింది. కృష్ణా తీరం విమానాల ప్రదర్శనకు వేదిక కానుంది. నగరంలో నిర్వహించే ఏవియేషన్ సమ్మిట్కు అనుసంధానంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. లక్షలాది మంది ప్రేక్షకుల ముందు 3 రోజుల పాటు ఈ ఎయిర్ షోను నిర్వహిస్తారు. ఈ నెల 12 సాయంత్రం 4:30 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు విన్యాసాలు చేస్తారు. 13, 14 తేదీల్లో ఉదయం 11:30 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు, అలాగే సాయంత్రం 4:30 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు ఈ ప్రదర్శన చేపడతారు. పున్నమి ఘాట్ వద్ద విస్తరణ పనులు చేపట్టారు. పుష్కరాల్లో భాగంగా రివర్ ఫ్రంట్ పనులు చేసిన ప్రభుత్వం ఎయిర్ షోను పురస్కరించుకుని ఎక్కువ మంది తిలకించేలా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 14 ఎకరాల ప్రాంతాన్ని చదును చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఏరోబాటిక్ విన్యాసాలను తిలకించేందుకు 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు హాజరవుతారు. రిహార్సల్స్లో భాగంగా లండన్కు చెందిన మార్క్ జెఫ్రీ ఏరోబాటిక్ బృందం చేపట్టిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 4 విమానాలు కృష్ణానదిపై ఎగురుతూ విన్యాసాలు ప్రదర్శించాయి. ఈ నెల 12న జరగనున్న ఏవియేషన్ సమ్మిట్కు అనుబంధంగా ఎయిర్ షో నిర్వహించాలని నిర్ణయించారు. విమానాల విన్యాసాల కోసం భవానీపురంలోని పున్నమి ఘాట్ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.